మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువులే కీచకులుగా మారుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎప్పటికప్పుడు మనం ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాము. బట్ టీచర్స్ ఎందుకు మైండ్ సెట్ ఇలా మారుతుంది? ఇంట్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఆడపిల్లలకి రక్షణ అనేది లేకుండా పోతుంది. అంటే ఫ్యామిలీ మెంబర్స్లోనూ లేదు, అలానే స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తుంటే అక్కడ కూడా లేకుండా పోతుంది. టీచర్స్కి మైండ్ సెట్ ఎందుకు ఇలా డైవర్ట్ అవుతుంది? స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ వచ్చినా వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటారు. ఇలాంటి సమయంలో వాళ్ళ యొక్క మనసు కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ ఎందుకు డైవర్ట్ అవుతుంది? వాళ్ళపైన వీళ్ళు లైంగిక దాడి చేయడానికి కొన్ని కారణాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? వీటన్నిటిపైన మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు విష్ణు గాడే, సైకియాట్రిస్ట్. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. హౌ ఆర్ యు నవీన? గుడ్ సార్. విష్ణు గారు, మరి చూసుకుంటే తమిళనాడు ఇన్సిడెంట్, ముగ్గురు టీచర్స్ కలిసి మైనర్ గర్ల్ పైన అటెంప్ట్ చేశారు. సో ఎందుకంటే టీచర్స్ మైండ్ సెట్ ఇది ఒకటే కాదు, మనం ప్రీవియస్ కూడా చాలానే చూసుకున్నాము. టీచర్ స్టూడెంట్ పైన ఇలాంటి లైంగిక దాడి చేయడం అనేది అసలు మైండ్ సెట్ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది? సో ఆ పాప కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్, 1 month నుంచి స్కూల్కి రావట్లేదు అని పేరెంట్స్ని అడిగినప్పుడు పేరెంట్స్ చెప్పింది ఏంటంటే, మా అమ్మాయి ఇలా ప్రెగ్నెంట్ అయిందండి, అబార్షన్ కోసం తీసుకెళ్తున్నామని చెప్పారు. తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్, ముగ్గురు టీచర్స్. సో వై, ఎందుకు ఈ కాజెస్ ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ మైండ్ సెట్ గురించి ఒకసారి అండి. ఫస్ట్ నవీన గారు, వాట్ హ్యాపెండ్ చాలా సాడ్ ఈవెంట్, ఇది జరగకూడదు. కానీ మీరు కూడా తెలుసు, చాలా వింటున్నాం మనం న్యూస్ అండ్ మీడియాలో ఇలా జరుగుతున్నాయి. అండ్ ఎస్, స్కూల్ గర్ల్స్ అండ్ మైనర్ గర్ల్స్కి టార్గెట్ చేస్తున్నారు చాలామంది. సో మనం ఎలా చూస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కాల్ దెమ్ యాజ్ ఒఫెండర్స్. ఇట్ కెన్ బి చైల్డ్ ఒఫెండర్స్ ఆర్ సెక్షువల్ మొలెస్టర్స్, ఆల్ నేమ్స్. సో ద పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్, మీరు అడిగిన గుడ్ క్వశ్చన్ ఏంటంటే, అండి చాలామంది కొన్ని యాక్ట్స్ ఇంపల్సివిటీలో చేయొచ్చు, చాలామంది ప్లాన్డ్గా చేయొచ్చు, ఆర్ దే మైట్ హ్యావ్ దిస్ క్రేవింగ్, ఒక ఫ్యాంటసీ, సెక్షువల్ ఫ్యాంటసీస్. అది చైల్డ్ మీద కూడా ఉండొచ్చు, ఆర్ ఎనీ అదర్ ఆపోజిట్ సెక్స్ పర్సన్ మీద కూడా ఉండొచ్చు. అండ్ వెన్ ఇట్ హ్యాపెన్స్, వాళ్ళకు ఒక థ్రిల్ వస్తుంది, ఒక అడ్రినల్ రష్. ఇది చేస్తే ఎలా ఉంటుంది? స్టార్టింగ్లో వాళ్ళకి భయం ఉంటుంది, అండ్ దెన్ వాళ్ళు చేసినాక మేబీ ఎస్కేప్ అయిపోతే ఫస్ట్ టైం, సెకండ్ టైం అదొక థ్రిల్ లాగా అయిపోతుంది. ఇట్ మైట్ బి ఈవెన్ అండ్ అడిక్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఆ హై, ఆ కిక్కి ఎంజాయ్ చేయడానికి దే కీప్ రిపీటింగ్ ఇట్. సో దాన్ని మనం రిపీట్ ఒఫెండర్స్ అంటాము. సో చూస్తుంటే సైకలాజికల్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళ పర్సనాలిటీలు చూడాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగినరేమో, వాళ్ళకేమన్నా, వాళ్ళు కూడా మైట్ హ్యావ్ బీన్ టార్గెట్ ఆఫ్ దిస్ సెక్షువల్ ఒఫెన్సెస్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ రిలేటివ్, ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ స్కూల్లోనే ఇట్లా జరిగిందేమో, అదొక ఇంప్రెషన్ పడిపోతుంది చిన్నప్పుడే వాళ్ళ సైకి మీద. అండ్ దెన్ అది లేకపోవచ్చు కూడా. అండ్ లేనప్పుడు వీ హ్యావ్ టు సీ సమ్ అదర్ ట్రేట్స్ విచ్ ఆర్ పర్సనాలిటీ డిసార్డర్స్ అండి. సైకోపాథిక్ ట్రేట్స్ అంటాం, సోషియోపాథిక్ ట్రేట్స్. ఇంకొక సైకోపెథాలజీలో బైపోలార్ డిసార్డర్, దాంట్లో వీ హ్యావ్ హైపోమేనియా, మేనియా. దాంట్లో ఈ హైపర్ సెక్షువల్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ చాలా పెరిగిపోతుంది. వీ హ్యావ్, వాళ్ళకి అర్జ్ ఎంత ఉంటుందంటే దే కెనాట్ కంట్రోల్. అండ్ దెన్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తీసుకోండి, చాలా మంది ఒఫెండర్స్ సింగిల్గా చేస్తారు బికాజ్ ఇట్ ఈస్ మోర్ సేఫ్. వాళ్ళకి తెలియదు, అండ్ ఎవరికి తెలియనప్పుడు వాళ్ళ సీక్రెట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. కానీ గ్రూప్లో ఉన్నప్పుడు మనం ఏమంటామంటే మాబ్ మెంటాలిటీ, ఇంకా వాళ్ళకి కాన్ఫిడెన్స్, ధైర్యం కూడా పెరుగుతుంది. ఇంకా ఈ గ్రూప్ ఒక లీడర్ ఉంటాడు, హూ విల్ ప్లాన్, ఎంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఒక యాక్ట్ ప్లాన్ చేస్తాడు. ఎస్కేప్ కూడా ఎలా చేయవచ్చు అని వాళ్ళందరికీ ట్రైన్ చేస్తాడు. సో ఫర్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ టీంలో, వాళ్ళు నేర్చుకుని వాళ్ళకు కూడా ఒక లేని ధైర్యం వస్తుంది. సపోజ్ వాళ్ళకి లేదు ధైర్యం, భయం ఉంటుంది, కానీ ఆ ప్లానర్ వల్ల, ఆ లీడర్ వల్ల మంచి స్కెచ్ చేస్తాడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్. అండ్ దాంతో అందరు నేర్చుకుని దే విల్ ట్రై టు డూ ఇట్. నౌ ప్లాన్డ్ ఉంటే ఇది, ఇంపల్సివ్ అంటే సడన్ అర్జ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం న్యూస్లో చూస్తాం, ఆటో డ్రైవర్స్, ఊబర్ డ్రైవర్స్లో లేట్ నైట్ లేడీస్ వెళ్తారు ఫ్రమ్ వర్క్, 2 AM, సడన్గా ఒక ఎంటీ రోడ్లో తీసుకెళ్ళిపోయి, బికాజ్ ఇట్స్ అర్జ్. సడన్గా ఎమోషన్ వస్తే చూస్తారు, అమ్మాయి చాలా అట్రాక్టివ్ ఉందో, లేకపోతే సేఫ్ అనిపిస్తుంది, ఓకే డిస్టెన్స్ చాలా ఉంది, అమ్మాయి చాలా టైర్డ్ ఉంది. అండ్ ఆ స్ప్లిట్ మూమెంట్లో ఒక బ్రెయిన్లో స్విచ్ ఆన్ అయిపోతుంది. అండ్ దెన్ ఆ ఇంపల్సివ్ ర్యాష్ మూమెంట్లో దే ట్రై టు డూ ఇట్. దే మైట్ గెట్ కాట్, పట్టుకుపోవచ్చు, లేదు వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అప్పుడు ఉండదు, బికాజ్ ఆ యాక్ట్లోనే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. తర్వాత అన్నట్లు ఉంటారు.
అండ్ యాక్ట్ చేసినాక ఇప్పుడు ఏంటి సాడ్లీ మీకు కూడా తెలుసు వాళ్ళు ఆ భయం స్టార్ట్ అవుతుంది, దెన్ దే ట్రై టు మర్డర్ ద పర్సన్. సో అలా కూడా జరిగే ఇన్స్టెన్సెస్ ఉంటాయి. అప్పుడు ఈ ఇన్స్టెన్స్లో చూస్తే మేబీ వాళ్ళు ఏమనుకున్నారు, అమ్మాయి చిన్నది భయపడి చెప్పదు ఎవరికి, లేదా బెదిరించింటారు వాళ్ళు, మనకు తెలియదు. చాలా మంది వీడియో రికార్డింగ్స్ తీసుకుంటారు, యాక్ట్ది ఫొటోస్ తీసుకుంటారు, బ్లాక్మెయిల్ చేస్తారు. మీ అమ్మ నాన్నకు చెప్తాము, మీ ఊర్లో అందరు తెలిసిపోతుంది, నీ లైఫ్ డిస్ట్రాయ్ నాశనమే అయిపోతుంది అని చెప్తారు. అండ్ ఆ టెన్షన్ పాపం అమ్మాయి ఇప్పుడు మన స్టోరీలో తమిళనాడు 13 year old. అండ్ ఐ థింక్ ఐ డోంట్ నో పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా మేబీ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆర్ లో మిడిల్ క్లాస్, అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఆర్ నాట్. సో ఆ భయంతో వాళ్ళు కూడా చెప్పరు. అండ్ దెన్ ఆ అడ్వాంటేజ్ తీసుకుంటారు. అండ్ దెన్ ఇట్స్ ఇస్ మై ఒపీనియన్, వాళ్ళు వదిలేసి ఉంటారు ఇట్లా బెదిరించి. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ తెలిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి డీటెయిల్స్ ఎక్కువ తెలిస్తే బయటికి, కానీ నార్మల్గా సినారియోలు ఎలా చేస్తారు, వెన్ ద విక్టిమ్ ఇస్ లెఫ్ట్ దేర్ ఇస్ ఆల్వేస్ అ బ్లాక్మెయిల్ యాంగిల్ అండి. అది స్టూడెంట్ కూడా ఇప్పుడు అండర్ ట్రీట్మెంట్లో ఉందంట, అంటే సైకలాజికల్గా మీరు చెప్తున్నట్టుగానే ఇప్పుడు పాపకు కూడా కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందంటారా? మరి మెంటల్ తను ఎలా డిస్టర్బ్ అయి ఉంటుంది? 100% అండి. ఇప్పుడు చైల్డ్ సైకాట్రీ ఆర్ సైకాట్రీ అడల్ట్ అయినా ఎవరైనా అఫెక్ట్ అవుతారు. ఇదే ఇన్సిడెంట్స్ రేప్ కన్ మొలెస్టేషన్ ఒక అడల్ట్ ఫీమేల్కైనా ఇట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్ టు ఎనీ ఫీమేల్. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ యాక్ట్. కానీ చైల్డ్ కాబట్టి ఇంకా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎలా అంటే లైఫ్ లాంగ్. ఆమె పెద్దగైనాక ఎలా ఉంటుంది? సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టార్ట్స్ విత్ వాళ్ళకి భయం, యాంగ్జైటీ, సోషల్ ఫియర్. అందుకే ఈ ఇన్స్టెన్స్ లో అమ్మాయి స్కూల్ వెళ్ళడం బంద్ చేసింది అనుకుంటా, 1 month. తర్వాత పేరెంట్స్ కి డౌట్ వస్తుంది 1-2 months సరే అని వదిలేసి ఉంటారు, అమ్మాయి బాగాలేదు లేదా ఏదో స్ట్రెస్ ఉందని వదిలేస్తారు. తర్వాత నిజంగా డౌట్ వచ్చి అడిగితే క్వశ్చనింగ్ లో చెప్పింటది అమ్మాయి. ఇప్పుడు మదర్ ఫాదర్ కూడా భయపడి చెప్పలేదేమో. నౌ దేర్ క్యాన్ బి 2 angles టు దిస్. టీచర్స్ ఇన్వాల్వ్ ఉన్నారా? ఇస్ దేర్ ఎనీ హైయర్ పవర్ ఇన్వాల్వ్డ్? మేనేజ్మెంట్ కానీ, వీ డోంట్ నో. ఇస్ దేర్ ఎనీ పొలిటికల్ యాంగిల్ ఆర్ XYZ? దీస్ ఆర్ ఆల్ హైపోథెసిస్. సో ఆ భయంతో కూడా పేరెంట్స్ చెప్పలేదేమో. కానీ బ్యూటిఫుల్ ఏమైందంటే ప్రిన్సిపల్ మేడం, ద హెడ్ మిస్ట్రెస్, షీ వెంట్ ఫోర్త్ యాక్షన్ సెల్ఫ్ గా తీసుకుంది. 1 month నుంచి రావట్లేదని అబ్జర్వ్ చేసి అడిగారు. సో ఆ ధైర్యం ఇచ్చింది ఫ్యామిలీకి అండ్ గర్ల్ కి. ధైర్యంతో ఇన్ఫర్మేషన్ బయటపడ్డది. దెన్ ద ప్రొసీజర్ ఫాలో అయింది, లీగల్ అండ్ పోలీస్ అదంతా. కానీ ఇప్పుడు ఆ యాంగ్జైటీ వల్ల అమ్మాయి చెప్పలే. నో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఇంటి చుట్టుపక్కల లేకపోతే స్కూల్లో కానీ. ఎస్, అది వెరీ సాడ్. ఇప్పుడు అమ్మాయి ఛాన్సెస్ ఫర్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్ చాలా ఉంటాయి. బాధ కలగడం, లేకపోతే ఏడవడం, యూనో జనాలతో మాట్లాడకపోవడం, సెల్ఫ్ ఎస్టీమ్ పోతుంది. ఆ ప్రైడ్ ఒక మనిషిలో ఉండేది యూనో పోతుంది. తర్వాత వర్స్ట్ కేస్ సినారియోస్ చాలా మట్టిగా ఇప్పుడు ప్రైడ్ వల్ల లేకపోతే రెప్యుటేషన్ వల్ల చాలా మంది సూసైడ్కి కూడా పాల్తారు. అండ్ అది ఇస్ అ డేంజర్ సిచ్యువేషన్. మనకు సూసైడ్ ఇస్ అ వెరీ యూనో సాడ్ యాక్ట్ అండి, కానీ వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ ఇన్సిడెంట్ ప్రిన్సిపల్ మేడం తీసుకొని వాళ్ళ పేరెంట్స్ని అడగడము 1 month నుంచి రావట్లేదు అన్నప్పుడు అబ్జర్వేషన్లో ఉంచారు కాబట్టి తెలిసింది విషయం. కానీ మీరు అన్నట్టు కొంతమంది ఉంటారు, ఇన్నోసెంట్ పేరెంట్స్ ఉంటారు, కొంచెం ఏమంటారు రూరల్ ఏరియాస్లో కూడా ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. నాట్ ఓన్లీ రూరల్, సిటీస్లో కూడా జరుగుతున్నాయి అనుకోండి. అంటే ఆఫ్టర్ దట్ పేరెంట్స్ మరి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ అమ్మాయి పట్ల పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా కేర్ చేయాలి, మెంటల్లీ స్ట్రాంగ్గా ఆమెను చేయాలి అంటే ఎట్లా అంటారు? అండి ఇప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ అందరికి. అది స్కూల్ కానీ టీచర్స్, ఫ్యామిలీ మెంబర్స్కి. మీకు కూడా తెలుసు ఉంటుంది గుడ్ టచ్, బ్యాడ్ టచ్. సో మనకు చిన్నప్పటి నుంచే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి నేర్పియాలి. టీచర్స్ యూనో టచ్ చేస్తున్నారా, యూనో ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ ఇస్ ఫైన్, లిటిల్ మోర్ ఇన్వర్డ్ ఇట్స్ నాట్ గుడ్, మంచిది కాదు. కింద ఇట్లా లెగ్ టచ్ చేయొద్దు, ఎస్పెషల్లీ అమ్మాయి స్కర్ట్ పైన అబోవ్ నీ లెంత్ ఎవరు టచ్ చేయొద్దు. ఇలాంటి చిన్న చిన్న సటిల్ సైన్స్ ఉండాలి. అండ్ చిన్నప్పటి నుంచే మన పిల్లలకి ధైర్యం ఇవ్వాలి. ఇలా ఏం జరిగినా ఫస్ట్ పేరెంట్స్కి చెప్పాలి, తర్వాత పేరెంట్స్ పోయి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయొచ్చు. సో ఇలాంటి సైకో ఎడ్యుకేషన్, జనరల్ ఎడ్యుకేషన్ చేస్తే ఛాన్సెస్ ఫర్ ఎక్స్పోజర్ ఎక్కువ. అండ్ ఆ పిల్లలకి ధైర్యం ఉంటుంది, ఎస్ నాకు ఇట్లా జరిగినా ఎవరు ఉన్నారు, నాకు ఒక పవర్ బ్యాకప్ ఉంది, ధైర్యంగా వాళ్ళు చెప్పవచ్చు. సో చిన్న చిన్న స్మాల్ ఎడ్యుకేషన్ స్టెప్స్ చేయొచ్చు అండి. అండ్ ఇప్పుడు ఈవెంట్ తర్వాత కూడా ఏం చేయొచ్చు అంటే ఫ్యామిలీ సైకాలజీ, యూనో కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. చైల్డ్కి ఇప్పుడు యూనో మెడికల్ సైకాట్రిస్ట్ దగ్గర తెస్తే వీ విల్ డూ అవర్ అసెస్మెంట్స్, థెరపీ ఇన్స్టాల్ చేయొచ్చు. ఎస్, ఇఫ్ మెడికేషన్స్ ఆర్ రియల్ ఇంపార్టెంట్ చూసి కండిషన్ బట్టి అప్పుడు మెడిసిన్స్ కూడా యూనో టు కీప్ ద పేషెంట్ హ్యాపీ ఆర్ ద గర్ల్ యూనో కొంచెం పీస్ఫుల్, నాట్ గోయింగ్ టు డిప్రెషన్ అండ్ సివియర్ యూనో స్టేజెస్ వేర్ సూసైడ్ ఈజ్ ఆల్సో అవుతుంది. అలా ప్రివెన్షన్ మెజర్స్ చేస్తామండి, మెడికల్ ఎయిడ్ అది చేసుకోవాలి. సార్ ఇప్పుడు ఇలాంటి అఫెన్సెస్ చేసేటప్పుడు ఎవరైతే డిఫెండర్స్ ఉంటారో అంటే వాళ్ళ మైండ్ అనేది ఆ టైంలో ఆ థింకింగ్ అనేది ఎలా ఉంటుంది అంటారు? అంటే రిలాక్స్గానే ఉంటారా, లేదంటే ఏమన్నా ఇంటాక్సిటీగా తీసుకోవడం వల్ల ఇట్లా బిహేవ్ చేస్తారా? అంటే అండి ఇప్పుడు ర్యాష్ మూమెంట్, ఇంపల్సివ్ మూమెంట్స్లో
దే మైట్ బి ఇన్ ద నార్మల్ స్టేట్ వితౌట్ ఎనీ ఇంటాక్సికేషన్ లేకుండా కూడా ఉండొచ్చు. లేదా ప్లాన్డ్ ఈవెంట్స్లో ఉన్నట్టుకోండి, ధైర్యం కోసం చాలా కేసెస్లో నేను నోటీస్ చేసిన ఆల్కహాల్ అన్న తీసుకుంటారు, లేదా గంజాయి తీసుకుంటారు స్మోకింగ్తో సహా. అండ్ వాళ్ళు ఈ గర్ల్స్కి విక్టిమ్స్కి వాళ్ళకు కూడా ఫోర్స్గా గంజాయి లేకపోతే ఆల్కహాల్ తాగిపించి ఇంటాక్సికేట్ చేసి డ్రగ్ చేసి స్లీపింగ్ టాబ్లెట్స్తో కూడా దే ట్రై టు మొలెస్ట్ దెమ్ ఆర్ రేప్ దెమ్ అండి. ఇది కూడా చాలా నోటీస్ చేస్తున్నాం. సార్, యాజ్ అ సైకియాట్రిస్ట్ మీ దగ్గరికి ఇలాంటి కేసెస్ చాలా వస్తూనే ఉంటాయి కదా, అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం మనము, చెట్టు కట్టేసి కొట్టడము, దేహశుద్ధి చేయడము, నగ్నంగా తిప్పడము, ఆ టీచర్స్ చేస్తున్నారు. ఓకే, రిమాండ్కి పంపిస్తున్నారు, పోక్సో కేసు కింద వేస్తున్నారు వాళ్ళని, బట్ మళ్ళీ బయటకు రావడం జరుగుతుంది, మళ్ళీ వాళ్ళందరిలో తిరుగుతున్నారు. మళ్ళీ అలాంటి ఆలోచనలు రాపోవడానికి అయితే ఛాన్సెస్ లేవు కదా, వస్తాయి. అంటే మీరేమనుకుంటున్నారు, ఇలాంటి వాటిని నివారించాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అని మీ అనలైసిస్లో? అండి, ఇప్పుడు రిపీట్ ఒఫెండర్స్కి టార్గెట్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా మనం ఇవ్వాలి మెడికల్ హెల్ప్ అండ్ సైకలాజికల్ థెరపీ. వాళ్ళకు కూడా రిప్రిమాండ్ చేసి జైల్లోనే కాదు, జైల్లో కూడా వీ హ్యావ్ సర్వీసెస్. కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి సైకాట్రిస్ట్ వెళ్ళి యూ కెన్ డూ ద థెరపీస్ దేర్, మెడిసిన్స్ కూడా పెట్టి రిఫర్మేషన్ తేవాలి, వాళ్ళ చేంజింగ్ ఇన్ ద బిహేవియర్. సో అలా కాన్స్టెంట్ ఎఫర్ట్ పెట్టాలి అండ్ మానిటరింగ్ కూడా కావాలి. ఇప్పుడు యూఎస్లో మీరు వినింటారు, అక్కడ కూడా చాలా సీరియస్ ఇది చైల్డ్ సెక్షువల్ ఒఫెండర్స్కి దేర్ సపరేట్ డేటాబేస్ అండి, వేరే వాళ్ళకు ఒక ఐడి నంబర్ లాగా ఉంటుంది. ఇట్లా వాళ్ళకి సిస్టంలో కొట్టేస్తే వాళ్ళ మొత్తం ఫైల్ షీట్ వచ్చేస్తుంది, వాళ్ళు ఏ టైంలో చేశారు ఈ ఒఫెన్స్, వాళ్ళకి ఎంత శిక్ష పడ్డది, మళ్ళీ చేశారా లేదా, మొత్తం డేటాబేస్ ఉంటుంది. సో మేబీ మనం కూడా అట్లాంటిది ఒకటి తయారు చేస్తే వెన్ పోలీస్ దగ్గర ఉంటే ఆ డేటాబేస్, రిపీట్ ఒఫెండర్స్ వాళ్ళు రెగ్యులర్గా వచ్చి వన్స్ అ మంత్ ట్వైస్ అ మంత్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి హాజరయ్యి క్లీన్ ఉన్నారా లేదా, వాళ్ళు చేంజ్ అయ్యారా లేదా, వాళ్ళు థెరపీకి వెళ్తున్నారా లేదా, హెల్ప్ సీక్అవుట్ చేస్తున్నారా లేదా, అలా కాన్స్టెంట్ సర్వేలెన్స్ కింద ఉంటే డెఫినెట్లీ ఐ ఫీల్ దేర్ విల్ బి అ చేంజ్ అండి. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.